సంపత్ సార్ ఆల్మోస్ట్ మనం మధ్యాహ్నం నుంచి ట్రావెల్ చేస్తా ఉన్నాం. అవును సార్. సో వాట్స్ యువర్ ఫీలింగ్? నాతో ట్రావెల్ ఎలా ఉంది? ఫస్ట్ టైం కదా, అంటే ఇంతవరకు నువ్వు సోలో ట్రిప్స్ చేసావు? లేదు సార్. సోలో ట్రిప్స్ మాక్సిమం చేసావు. అవును సార్. సో ఇప్పుడు డ్యూయల్ ట్రిప్స్, హౌ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే ఇప్పుడు నేను ఒక్కడనే వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో, మీతో వస్తున్నా కూడా నాకు ఎంత హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే అంటే ఎట్లా అంటే సార్, కలిసిపోయాం సార్. బేగా మింగిల్ అవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే నేను గ్రూప్ రైడ్స్ చేశాను కానీ, సో అంటే మీ అంత చనువు నాకు దొరకలేదు. ఇంకోటి ఏంటంటే మీది నాది ఒకటే సేమ్ మెంటాలిటీ. సో మనకి బయట ప్రపంచంతో ఆ పని లేదు. ట్రావెలింగ్ అంటే పిచ్చి, అంటే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోదాం అంటే ఆ మైండ్ సెట్ లో ఉన్నాం సార్ ఇద్దరు. సో ఇద్దరికి నచ్చిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే మనకి మన విజన్ కూడా ఒకటే సార్, ఇంచుమించుగా. సో అది అయితే నాకు అనిపించింది సార్. సో సో మనం ఈరోజు మంచి ఎండను చూసాము. వైజాగ్ లో స్టార్ట్ అయ్యేది చవంట్లకు ఎక్కాము. అవును సార్. ఆ తర్వాత వర్షంలో తడిచాము. అవును సార్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఫుల్ ఫాగ్ క్లైమేట్ చూసాము. అవును సార్. ఆ తర్వాత ఇప్పుడు చిల్లింగ్ క్లైమేట్, తడిసిపోయి మాట కూడా సరిగ్గా వచ్చేలేని పరిస్థితి. సో ఇప్పుడు కూడా టాబ్లెట్ వేసుకుని మాట్లాడుతున్నా. అదే. సో ఇంకా రేపు మార్నింగ్ మనం ఎటువంటి క్లైమేట్ చూస్తామో ఏంటో అనేది నాసా వాళ్ళు కూడా దీన్ని కనుక్కోలేరు సార్. క్లైమేట్ ఎందుకంటే నేను ఇందాక వస్తున్నప్పుడు చెప్తున్నాను సార్, అక్కడెక్కడో మబ్బు ఉంది అని అంటున్నాను, ఇక్కడ పడిపోయింది సార్ బేవచ్చంగా. నాకు కూడా చాలా మంచి ప్లేస్ సార్. నాకైతే ఇంత మంచి ప్లేస్ నేను చూస్తానని కూడా అనుకో. ఎందుకంటే ఈ ప్లేస్ కి రావడానికి నేను ఇండియా అంతా తిరిగాను, ఇలాంటి ఘాట్లు ఎన్ని ఘాట్లు తిరిగాను నాకే తెలుసు. ఈ ఘాట్ మాత్రం చాలా డిఫరెంట్ సార్. అసలు ఈ ప్లేస్ కి వస్తప్పుడు షార్ట్ టర్న్స్ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా అయితే ఇలా వెళ్ళారు, ఇక్కడ ఎలా సార్ అక్కడే ఉన్నాయి. అది కూడా ఇట్లా నార్మల్ గా ఉంటే పర్వాలేదు సార్, స్లోప్ తో వచ్చింది కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్. రైడర్స్ కి మాత్రం చాలా బ్యూటిఫుల్ వండర్ఫుల్ ప్లేస్ రోడ్ జర్నీ. కాకపోతే మనం చెప్పాల్సింది ఏంటంటే సంపత్, ఇలాంటి ప్లేసులకు వచ్చేటప్పుడు మనం ఎంత డీసెంట్ గా, ఇప్పుడు ఎక్కడైనా మనం ఒక ప్లాస్టిక్ బాటిల్ గానీ, ఒక కవర్ గానీ ఏది లేకుండా మనం చేస్తున్నామో, మనల్ని చూసి మిగతా వాళ్ళు కూడా వచ్చి ఆ ప్లేస్ ని అంత నీట్ గా ఉంచితే బాగుంటుంది సార్. ఏం చేస్తున్నారంటే వస్తున్నారు, నీట్ గా బ్యాగ్ లో వేసుకున్నాం. సో ఇంత ఇలా అంటే నేను చాలా ప్లేసెస్ తిరిగాను సార్, అది మాత్రం లేదు సార్ నిజంగానే మీరు అన్నది. ఇప్పుడు మనల్ని చూసి ఒక్క బాగుపడినా చాలు సార్. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూపెట్టాం అంత మనం నీట్ గా ఏం చేసాము అంత, అది చూసి ఇంకొక ఒక్కడు మారినా చాలు సార్. 100 మందిలో ఒక్కడు మారినా చాలు, అంటే మనం చేసింది మంచిగా అయిందని సంపత్. ఇంకా నాకు ఉన్న 2-3 డౌట్స్ ఏంటంటే సార్ చెప్పండి సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, యు ఆర్ ఎ స్టూడెంట్ స్టిల్ ఇన్ 22-23. సో 22 ఫ్యామిలీ సపోర్ట్ ఏంటి నీకు? సో హౌ డు యు ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారు? ఎలా నిన్ను ఒంటరిగా బయటకు వదిలే? ఇది చాలా పెద్ద కథ సార్. అసలు షార్ట్ గా అంటే సార్, యాక్చువల్లీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు ఫ్రెండ్స్ తో తిరగడం కానీ అవి ఏమీ లేవు సార్ అసలు. అంటే మెమరీస్ అయితే ఏమీ లేవు. ఎందుకంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు నేను కీప్యాడ్ ఫోన్ వాడానంటే అర్థం చేసుకోండి అసలు జనరేషన్ కి ఎంత గ్యాప్ ఉన్నాను నేను. సో అప్పటి వరకు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు కూడా మా మమ్మీ డ్రాప్ చేశారు కాలేజ్ కి. సో అలాగే ఎగ్జామ్స్ గానీ అంటే అంత భయం. నేను షాప్స్ కూడా వెళ్ళేవాడిని కాదు సార్, ఎవరొకరు ఉంటారు ఇంట్లో పనులు వెళ్ళి తెచ్చేయడం. సో అలా సార్, లేకపోతే డాడీ రిటర్న్ లో వస్తప్పుడు ఏం తీసుకొచ్చాడు. అంతేగాని నాకు బయటికి వెళ్ళి చేసి, నాకు 10th వరకు ఆటో ఉంది సార్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు. అంత అర్థం చేసుకుంటే అలాంటి పర్సన్ ఈ టైప్ ఆఫ్ సడన్ చేంజ్ అంటే సోలో ట్రావెలింగ్ అంటే జోక్ కాదు అది. అవును సార్, చాలా గట్స్ ఉండాలి. అవును సార్. నువ్వు పూర్తిగా ఎందుకంటే 4 గోడలకి ఇప్పుడు వరకు మనసులో పెట్టేసుకున్నాను సార్, ఇట్లా చేయాలి. అవును, ఒకేసారి ఆ వాల్కన్నా బరస్ట్ అయింది సార్. అందుకనే ఎంత తెగించి ఇలా చేసి, అంటే 21 years నువ్వు 4 గోడల మధ్య అమ్మ నాన్న ఇది నీ సర్వస్వాన్ని పెరిగినావు. సో సడన్ గా నువ్వు బయట ప్రపంచం చూసేటప్పటికి అంటే నీకంటే ఒక ఫియర్ ఉంటది కదా, నేను బయటకి వెళ్ళాలి. సో అంటే ఫస్ట్ ఏంటంటే దీనికంటే ముందు మా ఇంట్లో వాళ్ళు ఒప్పించడం నేను చాలా తలకైన నొప్పులు పడ్డాను సార్. ఎట్లా అంటే భోజనం చేస్తాడు మమ్మీ అని మమ్మీకి, అరే నువ్వు తినరా, ఇంట్లో నిన్ను ఎక్కడ పంపించి నిన్ను అది అనేవారు సార్. అంటే తిట్టేవారు. అంటే వాళ్ళ భయం ఇంకేం కాదు సార్, నన్ను బయట పంపించద్దు కానీ కాదు కానీ. సో ఇన్ని రోజులు వదలలేదు, బయటికి వెళ్ళి ఎలా బ్రతుకుతాడు ఏంటి తెలియదు ఇన్ని రోజులు అని. సో వాళ్ళకి ఏమని చెప్పి ఒప్పించాడు అసలు? మమ్మీ ఈ కంగారు పడద్దు, నేను చదువుతుంది BA ట్రావెల్ అండ్ టూరిజం,
సో నాకు ఏం చేయాలి, దేని తర్వాత దేని చేయాలో నాకు బాగా తెలుసు నార్మల్ పీపుల్ కంటే. సో ఎందుకంటే నేను చదువుతుంది అదే డిపార్ట్మెంట్ కాబట్టి సో వాట్ ఈస్ వాట్ అవన్నీ తెలుసు. నాకు ఎట్లాంటి టైంలో కూడా సర్వే కావడం తెలుసు అని కొంచెం బాగా నచ్చ చెప్పి ఇంట్లో వాళ్ళకి నెక్స్ట్ టైం నాకు ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ గ్రిప్ ఉండడం వల్ల యూట్యూబ్స్ లో వీడియోస్ కూడా ఎక్కువ చూసాను సార్. అంటే ఎట్లాంటి టైంలో అవును సార్. సో ఎట్లాంటి టైంలో కూడా సర్వే అవ్వచ్చు అని చెప్పేసి సో అప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ గా చేయాలనిపించింది సార్. సో ఆంధ్ర నుండి ఎవరైనా ఫస్ట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా ఏంటని చూసాను సార్. అంటే నాకు ఒక కాన్సెప్ట్ వచ్చింది సైకిల్ మీద వెళ్ళాలని. ఆ కాన్సెప్ట్ తో రీసెర్చ్ చేశాను. ఎట్లా అంటే ఆంధ్ర నుండి ఎవరైనా ఉన్నారా యూట్యూబ్ లో ఆంధ్ర సైకిల్ రైడర్స్ అయితే కొట్టాను సార్, ఎవరు లేరు. సో ఏం చేశానంటే ఇంకా సరే అయితే ఎవరు లేరు కదా కన్యాకుమారి వెళ్దాం సో ప్లాన్ చేశాను సార్. అంటే ఉన్నారు సార్ సైకిల్ తొక్కున కుప్పల మంది ఉన్నారు మీకు తెలిసిందే. కాకపోతే అందరూ 400, 500, 600 మ్యాక్స్, ఒక మహా అయితే 800. ఎక్కువ నార్త్ నుంచి మనం చూస్తా ఉంటాం ఆల్ ఇండియా టూర్స్ వేయడము, గోల్డెన్ క్వాడ్రిలేటర్ వేయడము. సో ఇలాంటివన్నీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతా మన నార్త్ ఇండియన్స్ బాగా ఎక్కువ చేస్తుంది. మన కేరళ నుండి కూడా చాలా ఎక్కువ ఉన్నారు సార్. కేరళ నుంచి ఇంట్రడ్యూస్ చేసిందే వాళ్ళు సార్, కేరళ నుంచి. కాకపోతే ఏంటంటే ఆంధ్ర నుండి అయితే ఎప్పుడైతే డివైడ్ అయిపోయిన తర్వాత అయితే మాత్రం ఆంధ్ర నుండి ఎవరు లేరు సార్. సో ఏదో చేయాలని చెప్పి సో వైజాగ్ టు కన్యాకుమారి అయితే అనుకున్నాను సార్. ఇంట్లో వాళ్ళు కింద మీద ఒక 1 month ఒప్పించాను సార్. సో లాస్ట్ కు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు భయపడుతూనే ఏడుస్తూనే పంపించేస్తారు. అంటే వాళ్ళు టెన్షన్ వాళ్ళకుంటారు సార్, ఎట్లా వెళ్తారు ఏంటి, వీడికి లాంగ్వేజ్ హిందీ రాదు, ఇంగ్లీష్ అంతా తమిళనాడు వెళ్తున్నారు, అక్కడ ఎట్లా ఉంటారు జనాలు మనకి తెలియదు మనకి. కాకపోతే ఏంటంటే సార్ చాలా బాగా మేము ఫస్ట్ రోజు రైడ్ స్టార్ట్ అయిపోయింది. నాకు అర్థమైపోయింది సార్ నాకు ఎందుకు వచ్చిన బాధరాబాబు ఇంట్లో ఉండకుండా అనిపించింది. ఎందుకంటే 40 kilometers ఉదయం నేను సాయంత్రం వరకు తొక్కేసు. అనకాపల్లి వైజాగ్ లో 6 నుండి స్టార్ట్ అవుతాయి. అనకాపల్లి వచ్చేసరికి నాకు అర్థమైపోయింది నేను సరిపోయిందిరా నాయన, ఎందుకంటే నా వల్ల అవ్వదు అనుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఎందుకు లెగించానంటే సార్ నేనున్న రూమ్ లోని బేబచ్చని దోమలు ఉన్నాయి. నాకు నిద్ర పోనేవలే నైట్ అంతా. ఇట్లా కాదు 3 గంటలు లేచిపోయి గవ్వ రెడీ అయిపోయి 4 o'clock కల్లా స్టార్ట్ అయిపోయింది సార్. సో స్టార్ట్ అయిపోయి అప్పుడు నిండి 8:30 అట్లాగా తెలియలేదు సార్. జర్నీ చేస్తాను దగ్గర 60 kilometers అంతా జర్నీ చేసి 60-70 kilometers అన్నవరం వరకు వస్తుంది జాగ్రత్తగా. అరే బానే వచ్చేసామే చీకట్లోని, నిన్నంటే ఇబ్బంది పడ్డా, అయితే ఈ విధంగానే చేద్దాం అనుకున్నది. ఈ లోపల అన్నవరం వెళ్ళేసారి రూమ్ లేవలేదు సార్ నాకు. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో కొన్ని ఇష్యూస్ అయినాయి. సో ఎవరో సూసైడ్ చేసుకొని చనిపోయారు, సోలో పర్సన్స్ ఎవరో. అరే బాబు వాళ్ళకి నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను ట్రావెలింగ్ చేస్తున్నా, ఇంత పర్పస్ మీద వెళ్తున్నా, నాకు వాళ్ళకి సంబంధం రూమ్ ఏమన్నా అంటే అప్పటికి నా దగ్గర టెంట్ ఉంది, A to Z అన్ని యాక్సరీస్ ఉన్నా సరే. కానీ భయం అంటే స్టార్టింగ్ నేను కూడా అదే ఫస్ట్ టైం సార్ ఇంట్లో వాళ్ళు లేకుండా వెళ్ళడం అంటే తెలియదు. ఎక్కడ టెంట్ వేసుకోవాలి అట్లా ఏంటి అని. కానీ ఆ రైడ్ అంతా మాత్రం అంటే సెకండ్ డే దగ్గర 110 kilometers అంతా తొక్కాను సార్. కత్తిపూడి దాచి చాలా దూరం వెళ్ళిపోయా. సో నర్రలు ఏదో సంథింగ్ ఊరి పేరు సార్ అది, టువర్డ్స్ రాజమండ్రి వైపు. తెలియదు సార్, ఆ రోజు ఎక్కువ తొక్కాను కదా. నెక్స్ట్ డే ఇంకా వచ్చింది సార్. కంటిన్యూగా ఉదయం మరుసటి రోజు లేట్ లేసాను సార్. అంతా వెళ్ళిపోయాను కదా. 8 గంటలుగా లేసా, గంటలో రెడీ అయిపోయింది సార్. 9 గంటలు లేదా 5 గంటలు టార్గెట్ అడుగు, ఎంత కిలోమీటర్లు వెళ్తాం చూద్దాం అని చెప్పి థర్డ్ డే వచ్చేసింది. 100 kilometers కొట్టాను సార్. సో ఇది ఎంత బాగుంది, రెస్ట్ తీసుకున్నా కూడా 100 kilometers కొట్టాను, అంటే ఇంక్లూడింగ్ లంచ్ కూడా అంత బాగుంది. ఇంకా అది అయిపోయింది సార్ కన్యాకుమారి. చాలా బాగా అయింది సార్ కన్యాకుమారి అయితే. సో అప్పుడు ఎట్లా అప్లోడ్ చేశానంటే సార్ వీడియోలు కూడా ఇక్కడే హైలైట్ అయింది సార్. ఇవాళ మార్నింగ్ అంతా జర్నీ చేస్తే రేపు మార్నింగ్ 6-7 కల్లా వీడియో అప్లోడ్ అయిపోయి ఉండేది. సో నైట్ ఎడిటింగ్ అంటే వచ్చి రాకుండా పడుకుని పోవాలి సార్, ఎడిటింగ్ చేసేవాడు సార్. మళ్ళీ భోజనం టైం లేచేవాడిని, లేచి మళ్ళీ పడుకుని పోయేవాడిని. 3 గంటలకు అల్లారు పెట్టుకుని మార్నింగ్ లేచేవాడిని సార్. 3 to అప్పుడు కొత్త సార్ ఎడిటింగ్ కూడా 5 o'clock వరకు ఎడిటింగ్ చేసేవాడు సార్. 2 hours తీసుకునేవాడిని. సో అప్పుడే thumbnail అప్లోడింగ్ అన్ని అప్లోడింగ్ అవుతున్నా కానీ thumbnail డిజైన్ చేసి అప్లోడ్ చేసేవాడిని. సో మార్నింగ్ షెడ్యూల్ 7 o'clock రిలీజ్ అయిపోయింది. సో ఇవాళ జరిగింది రేపు మార్నింగ్ టెలికాస్ట్ అయిపోయింది. సో ఆ విధంగా ఏమైందంటే సార్ ప్లస్ పాయింట్ నాకు తమిళనాడులోకి ఎంటర్ అవుతప్పుడు సో మన వీడియోస్ వెళ్ళిపోయాయి సార్ అక్కడికి ఆల్రెడీ. తమిళనాడుకి వెళ్ళిపోయాయి సార్. అక్కడ ఒక అన్న కిషోర్ అన్న అని చెప్పి ఫోన్ అట్లా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసేసి, అట్లా బ్రో నీ వీడియోస్ చూస్తున్నా, నువ్వు బాగా వచ్చు, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే సార్ బ్రో ఇట్లా తమిళనాడులో ఉన్నావు బార్డర్ లో, నువ్వు ఫస్ట్ చెన్నైకి వెళ్ళక ముందు నన్ను కలిసి వెళ్ళు అన్నాడు. ఎందుకు భయ్యా అంటే నాకు ఫస్ట్ టెన్షన్ సార్, అట్లా అవతల వాళ్ళు ఎట్లా, నాకు ఫస్ట్ టైం ఇట్లాగా ఏంటి ఇది అది ఇది అని. కానీ వాళ్ళు చూపుట ప్రేమకి సార్ తమిళనాడు కన్యాకుమారి వరకు
చాలా ప్రేమ సార్. అసలు ఆ అన్న అయితే మాత్రం భోజనం పెట్టి వండి దగ్గరుండి పంపించాడు సార్. సో అంతా బాగా జరిగింది సార్ తమిళనాడు అంతా. అసలు భయపడిపోయింది సార్, స్టార్టింగ్ చాలా భయం వేసింది తమిళనాడులో వెళ్తున్నట్టు. కానీ కోరుండి పిలిచి మరి ఆపి మా ఇంటికి రా భోజనం ఇట్లా చాలా బాగుంది. ట్రావెలర్స్ అంటే ఆల్మోస్ట్ ఇండియా చాలా మంది ఈ రోజుల్లో యూత్ ఎలా ఉన్నారంటే ఈ చూస్తున్నారు రకరకాల డ్రగ్స్ అని, ఇవన్నీ సిగరెట్స్ అని, మందని, అమ్మాయిలని. సో ఇలా చాలా మంది డిఫరెంట్ పాత్స్ లో వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా సరైన ఒక మంచి రెస్పాన్సిబిలిటీ, చదువుకోవాలి, లేకపోతే నీలా ప్రపంచాన్ని చూడాలి, లేకపోతే ఒక మంచి ఉద్యోగం ఏదో ఒకలా సెటిల్ అయ్యి ఉంటే అందరికి అలాగా. నో అండ్ మెయిన్ నీ క్యాప్షన్ కూడా నో డ్రగ్స్, సే నో టు డ్రగ్స్ అనే క్యాప్షన్. అదొకటే కాదు సార్, సే నో టు ప్లాస్టిక్ సేవ్ సాయిల్ ఇలా నెక్స్ట్ వేర్ హెల్మెట్స్, నెక్స్ట్ సే నో టు డ్రగ్స్ 4 కూడా ఒక్కొక్క రైడ్ మీద చేసేసారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, అంటే నా 100 మంది చూసారు అనుకో సార్, ఒక్కరి వాడినా చాలు సార్. అదే నేను అనేది. సో వాట్ ఈస్ యువర్ ఫైనల్ వర్డ్ టు ద కరెంట్ జనరేషన్? అంటే ఇటే సార్, ఏదైనా ఒక దాన్ని అంటే నేర్చుకున్నారంటే త్వరగా అడిక్ట్ అయిపోతుంది సార్. అది ఎందులో అయినా ఒక అమ్మాయి నవ్విందంటే అంతే, ఆ అమ్మాయి లవ్ చేస్తుంది అది. సో అట్లాగా సార్, అంటే మన ఎప్పుడైనా మన దాని మీద ఉంటుంది సార్, ఏదైనా అవతల దాని మీద ఉండదు, మనం ఎలా తీసుకునే దాని మీద ఉంటది. ఇది అడిక్ట్ అవడం అయినా ఏదైనా. సో అది ఎవరో చెప్తే రాదు సార్ మనకి, అది మనంతా మనం తెలుసుకుంటే నాకు జరుగుతుంది ఎప్పుడైనా. ఎగ్జాక్ట్లీ. సో సంపత్, మన డే బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా చాలా బాగుంది నాకు. సో మనం ఇంకా ఫర్దర్ మంచి రైడ్స్ చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గానీ మంచి కాజెస్ మీద డెఫినెట్లీ కలిసి పనిచేద్దాం. అండ్ ప్రపంచానికి ఇంకా మంచి వీడియోస్ చేసి, అంటే ఇప్పుడు వీడియోస్ అంటే చెయ్యాలనిపిస్తుంది సార్. కాకపోతే అంటే ఇప్పుడు మనం చేసినట్లు ఎవరు చేయరు సార్. అంటే ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది, నీట్గా చేసి పెట్టడం. సో అందరు అలా చేస్తారా లేదు సార్. ఇప్పుడు రీసెంట్ గా అరకు ఏమైంది సార్, ఇప్పుడు అదే కదా, ప్రతి ఎక్కడ చూసినా ప్లాస్టిక్, ఎక్కడ చూసినా బాటిల్స్. అదే. సో అరకు చేపరాయి దగ్గరికి వెళ్తుంటే చిరాకు వస్తుంది సార్. ఎందుకంటే అంత వర్షంగా ఉంది. ఎందుకంటే అన్నవాడు కాదు అంటే ఏం లేదు, మన బాధ్యత. ఇప్పుడు ఈ నేచర్ ఎవరిది? మనదే సార్. సో మన ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంటున్నాం, అలాగే నేచర్ లో ఇప్పుడు మనం ఉన్నామంటే, ఇక్కడ క్యాంప్ చేసుకున్నామంటే ఇది మన ఇల్లు. అదే సార్. సో మన ఇంటిని నీట్ గా ఉంచుకోవాలి కదా. అదే సార్. ఎక్కడ చెత్త చేయకూడదు, తుక్కు తీసుకువెళ్ళాలి, డిఫరెంట్ గా డస్ట్బిన్ లో వేయాలి. అది ప్రతి ఒక్కరు అనుకోవాలి. అది అనుకోవాలి, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే అలా అవుతుంది. అందుకే మనం ఏం చేద్దాం అంటే, మనం ఎంతవరకైనా మన వీడియోస్ ఏ ఒక్కళ్ళు ఇద్దరు మారినా సరే చాలు సార్, అది చాలు. వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పడం కానీ, అట్లీస్ట్ వాళ్ళ పిల్లలకి ఇలా చేయకూడదు చెప్తారని లెట్ us hope so. అండ్ ఆల్ ద బెస్ట్. జరుగుతుంది సార్, అది కంపల్సరీగా జరుగుతుంది డెఫినెట్లీ. కాకపోతే కొద్దిగా టైం టేకర్ పని, అంటే అడిక్ట్ అయిపోయారు కదా సార్, అది వెళ్ళాలి సార్. సో ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అనేది నా లైఫ్ లో కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు సార్. ఎందుకంటే ఇండియా అంతగా సో ఇలాంటి ఘాట్ రోడ్ అయితే ఫస్ట్ రోడ్ కి దండం పెట్టేస్తాను సార్. తర్వాత లొకేషన్ అయితే మాత్రం ఇందాక చూసాను సార్, అవసరం లొకేషన్ అక్కడ ఆ మౌంటైన్స్. సో అదేంటంటే ఆ కొండకి, మన వైజాగ్ లోని ఇంత మంచి కొండలోనే నాకు తెలియదు సార్ ఇప్పటి వరకు, ఇంత మంచి ప్లేస్. ఎందుకంటే నేను పైకి చాలా వరకు వస్తాను సార్, ఆల్మోస్ట్ 3000 feet దాకా వస్తా. ఇది మనం ఇప్పుడు ఉన్నది 3300. ఇంకా ఉందన్నారు సార్, ఇంకా సగం దాకా వెళ్ళేసి వస్తాను. వర్షం పడుతుంది, 3336 feet వెళ్తాం. మళ్ళీ ఇంకొక 150 feet అబవ్ వెళ్తాం. 150 feet. ఓకే. సో అక్కడికి ఇంకా టెంపరేచర్స్ డౌన్ అయిపోయాడు, ఇక్కడికే డౌన్ అయిపోయి సార్. ఇప్పుడు అక్కడ ఒక బ్యూటిఫుల్ టెంపుల్ ఒకటి కన్స్ట్రక్ట్ అవుతుంది, వైకుంఠగిరి అని. ఓకే, చాలా బాగుంటుంది. సో త్వరలో ఓపెన్ అవబోతుంది, త్వరలో నెక్స్ట్ నవంబర్ అనుకుంటా. అదే సార్. సో ఆల్ ద బెస్ట్ సంపత్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఎనీ టైమ్, ఎనీ సపోర్ట్, ఐఎమ్ విత్ యూ. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్.